సార్ ఆంధ్రాలో మళ్ళీ జగన్ గారు గెలిచే అవకాశం ఉందంటారా? మళ్ళీ ప్రజలు ఓట్లు వేసే అవకాశం ఉందంటారా సార్? ఎందుకు వేస్తారండి? ఇప్పుడు నేను ఒక తండ్రిని. నాకు ఒక ముగ్గురు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. ముగ్గురు పిల్లలు ఉన్నారు. నా ముగ్గురు పిల్లలు నా దగ్గరలో ఉండి ఉద్యోగాలు చేస్తే సంతోషంగా ఉంటానా? లేకపోతే ఎక్కడో ఏ హైదరాబాద్లోనో, ఏ కలకత్తాలోనో, ఏ బొంబాయిలోనో ఉద్యోగం చేసుకుని సంవత్సరానికి ఒకసారి కనపడితే సంతోషంగా ఉంటానా? వారానికి 2 రోజులు ఉండాలంటే నాకు దగ్గరలో ఉద్యోగం చేయాలి. అలాగే విశాఖపట్నం కానీ, విజయవాడ కానీ, తిరుపతి కానీ ఇలాంటి ఏరియాల్లో మన అభివృద్ధి జరుగుంటే, ఐటీ కంపెనీలు వచ్చుంటే ఈరోజు పిల్లలు బాగా బ్రహ్మాండంగా ఉద్యోగాలు చేసుకున్నాం. ఆ రాష్ట్రం నిన్ను నమ్మి నువ్వు అడిగిన 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు సీఎం పదవి నీకు ఇచ్చేవాళ్ళు. కానీ నువ్వు చేసిందేంటి? సంక్షేమం మాత్రమే చేసావు. సంక్షేమం చేసి కడుపు నిండునోడికి పంచిపెట్టావు, కడుపు నిండనోడికి పెట్టావు. కడుపు నిండునోడికి పెడితే ఆ డబ్బు వృధా అయినట్లు లెక్క. ఆ డబ్బే ఉంటే కొన్ని ఫ్యాక్టరీలు నిర్మించుకోవచ్చు, కొన్ని కంపెనీలు నిర్మించుకోవచ్చు, రోడ్లు నిర్మించుకోవచ్చు. కానీ ఇదేం చేయకుండా, ముందు చూపు లేకుండా నువ్వు పరిపాలన చేసావు కాబట్టి ఈరోజు నువ్వు 11 సీట్లకు పడిపోయావు. అలా కాకుండా ముందు చూపుతో ప్రయత్నం చేయి, నీవు అనుకున్నది సాధించగలుగుతావు. సార్ జగన్ 2.0 అంటే ఏంటి చూపిస్తాను, మరో 30 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటామని చాలా కాన్ఫిడెంట్గా అయితే చెప్పడం జరిగిందండి జగన్ గారు. దానిపై మీరేమంటారు సార్? 2.5 కాబట్టి 5.0 చేసుకోమనండి. ఇప్పుడు నేనేమంటానంటే, నీకు అధికారం ఇచ్చినప్పుడు నువ్వు ఎంత అన్యాయంగా పరిపాలన చేసావు ఒకసారి గుర్తుంచుకో. పవన్ కళ్యాణ్ గారు ఏంటి, ఆయన జీవితం ఏంటి? మచ్చలేని జీవితం. పవన్ కళ్యాణ్ గారి జీవితం మచ్చలేని జీవితం. ఆయన సంపాదించిన దాంట్లో 80% పేద ప్రజలకి పనిచేసాడండి. కష్టార్జితాన్ని పంచిన వ్యక్తి రాజకీయ నాయకుడు కాదు అతను. తన కష్టార్జితాన్ని పంచిన వ్యక్తి ఈవేళ రాజకీయ నాయకుడిగా మారాడు. అంత కష్టార్జితాన్ని పెంచిన వ్యక్తి క్యారెక్టర్ అసాసినేషన్ చేసేసి నువ్వు ముగ్గురు పెళ్ళాలు, నలుగురు పెళ్ళాలు, దత్తపుత్రుడు అని నువ్వు తిడుతూ మీ మంత్రులతోటి, మీ ఎమ్మెల్యేలతోటి ఉచ్చనీచాలు లేకుండా చాలా నీచాతినీచంగా తిట్టించావు. జగన్మోహన్ రెడ్డి ఎవడో కాకినాడ మంత్రి దూరంపూడి చంద్రశేఖరరావు అనే వ్యక్తి ఎంత నీచంగా తిట్టాడు. తండ్రిని తిట్టే అప్పుడు నువ్వేం చేసావు? ఆడిని తీసుకొచ్చి మీ కోటలో మీ ఇంటికి పిలిపించి చెప్పు తగినదాకా కొట్టి, ఇది కరెక్ట్ కాదురా, అలాంటి మహానుభావుని ఒక మాట కూడా అనకూడదు, రేపొద్దున ప్రమాదంలో పడతావు అని చెప్పుంటే ఈరోజు నువ్వు ఏడ్చేడికి అర్థం ఉంది. అలాగే బోరగడ్డ అనిల్ అనే యధవ కుక్కలుగా విచ్చలవిడిగా చిరంజీవి ఫ్యామిలీ మీద, అలాగే చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ మీద, లోకేష్ మీద చంపేస్తాను, నరికేస్తాను, కొరికేస్తాను పవన్ కళ్యాణ్ పిల్లల్ని కూడా అనరాని మాటలు అన్నటువంటి ఆ యధనే తీసుకెళ్ళి జైల్లో వేసుంటే ఈవేళ నువ్వు మంచోడివి, మంచి పరిపాలన చేసావు అని చెప్పి మేము ఒప్పుకునేవాళ్ళం. అలా చేయలేదు కాబట్టి తర్వాత రోజా ఒక మంత్రి స్థానంలో ఉండి, గౌరవమైన స్థానంలో ఉండి, అడవి పందిలాగా చిరంజీవి ఫ్యామిలీ మీద పడి, చిరంజీవి లాంటి మహానుభావుడిని, చిరంజీవి లాంటి అజాజతులను కూడా ఏం సాయం చేయలేదు అని నీచాతినీచంగా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు దాని నోట్లో ఏదైనా పెట్టి వస్తే ఇది కరెక్ట్ కాదే, మనకు రేపు పొద్దున ప్రాబ్లం అవుతుంది అని నువ్వు చెప్పుంటే ఈరోజు మీరు ఏడ్పుకి అర్థం ఉంది. అంతే తప్ప ఇష్టాన్రీతంగా మాట్లాడి, నీచాతినీచంగా మాట్లాడి, చేయరాని విధంగా ప్రభుత్వ పరిపాలన చేసి ఈరోజు నాకు అసెంబ్లీకి వచ్చి 5 నిమిషాలు కూడా కూర్చుండకపోయి నాకు ముఖ్యమంత్రి పదవి కావాలి నెక్స్ట్ అంటే ఎవడెవడు 5 నిమిషాలు కూర్చోలేనోడికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి ఎవరిస్తారు? నిన్నెవడో నమ్మే పరిస్థితే లేదు. నువ్వు హాయిగా చాలా రెస్ట్ తీసుకోవచ్చు. సార్ వల్లభనేని వంశీ పైన కావాలని కేసులు పెట్టారు అని జగన్ గారు చెప్తున్నారు. మరి దీనిపై మీరేమంటారు? మరి అదే కావాలని స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న వ్యక్తి కదా అతను స్వతంత్ర పోరాటం చేసి జైలుకి వెళ్ళాడు. ఆయన గురించి తెలియనోడు ఎవడబ్బా. ఆయన డెన్న పెట్టి తర్వాత ఒక పెద్ద డెన్నే పెట్టి సెటిల్మెంట్లు చేసి, ఫ్యాక్షనిజం చేసి, రౌడీజం చేసి, చాలామందిని చిత్రహింసలు గురి చేసి, తెలుగుదేశం ఆఫీస్ని తగలబెట్టి ఇన్ని కార్యక్రమాలు చేసిన వ్యక్తిని నువ్వు స్వాతంత్ర సమరయోధుడితో పోల్చి మాట్లాడుతున్నావంటే నీ నీచమైనటువంటి క్యారెక్టర్ ఎలాంటిదో అందరికీ తెలుగు ప్రజలకు తెలుసు. కాబట్టి నువ్వు జగన్మోహన్ రెడ్డి నువ్వు ముసలి కన్నీళ్ళు కాచిన ఎవడో నమ్మేవాళ్ళాడు ఆంధ్రప్రదేశ్లో, నువ్వు గమ్ముకుండా. సార్ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉంటూ శ్రీకాకుళంలో మారుమూల ప్రాంతాల్లో కూడా రోడ్లు వేయించడం అయితే జరిగింది. సో దీనిపై మీరేమంటారు? ఆయన పంచాయతీ శాఖ మంత్రి అవ్వడం మన ఆంధ్రప్రదేశ్కి అదృష్టం అండి. నిజంగా చెప్పాలంటే, వాస్తవంగా చెప్పాలంటే ఆయన పంచాయతీరాజ్ మంత్రిగా ఉంటూ ముఖ్యమంత్రి కంటే కూడా ఎక్కువ పనులు చేస్తున్నాడు. ముఖ్యమంత్రి గారు అండతోనే అనుకోండి, కాదని ఎవడో అండు, కానీ అతను వెళ్ళి చూసి పరిశీలించి
ఈ పని చేస్తే వీళ్ళు ఊర్లు బాగుపడతాయి, వీళ్ళు ఈ మన రవాణా వ్యవస్థ బాగుపడితే ఆ ఊర్లన్నీ కూడా సస్యశ్యామలం అవుతాయనే ఆలోచనతో ఈయన ఎల్లగూడెం చోటు కూడా సెక్యూరిటీ కూడా లేకుండా వెళ్ళి ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్. అలాంటి వ్యక్తి రాజకీయాలలో ఉంటే ఎలా ఉంటుందో ఇవాళ ఆంధ్రప్రదేశ్ చూస్తే తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.